హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్యూ డ్రాప్ డైరీస్. గోవా తర్వాత నెక్స్ట్ రాజస్థాన్ ట్రిప్ స్టార్ట్ అయ్యాము. రాజస్థాన్ ట్రిప్పా లేకపోతే వియత్నాం వెళ్దామా అని చాలా రోజుల డిస్కషన్ తర్వాత ఫైనల్గా రాజస్థాన్ డిసైడ్ చేసాం. అందులోనూ రాజస్థాన్కి డిసెంబర్ మంత్ బెస్ట్ విజిటింగ్ టైం కూడా, అందుకే రాజస్థాన్ అనుకున్నాం. అది కూడా మేము ఓన్గా ఏ ట్రావెల్ ప్యాకేజ్ ద్వారా కాకుండా మేమే డైరెక్ట్గా ఫ్లైట్స్, హోటల్స్, లోకల్లో తిరగడానికి వెహికల్ అన్నీ ముందే బుక్ చేసుకున్నాం. సో దానివల్ల మాకు నచ్చిన ప్లేస్లో నచ్చినంత టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉండింది, అది కూడా తక్కువ బడ్జెట్లో. ఫస్ట్ డే ఉదయ్పూర్ నుండి స్టార్ట్ చేసి మౌంట్ అబూ, జైసల్మేర్, జోధ్పూర్, పుష్కర్, ఫైనల్గా జైపూర్. ఈ ఆర్డర్లో ప్లేసెస్ అన్నీ కవర్ చేసాం. వెళ్ళే రోజు ఇండిగో ఫ్లైట్ హైదరాబాద్ నుండి ఉదయ్పూర్కి. ఫ్లైట్ మార్నింగ్ 8:30కి. 6:45 కల్లా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. చెక్ ఇన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకుని లాంచ్కి వెళ్ళాము. ఎన్ని లాంజ్లు చూసినా కూడా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాంజ్ అన్నిటికంటే బాగుంటుంది అనిపిస్తుంది. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఎన్నిసార్లు వచ్చినా కూడా ఎవ్రీ టైం ఏదో కొత్తగానే అనిపిస్తుంది. ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. వెళ్తున్నాం లోపలికి. ఇండిగో ఫ్లైట్. చార్జెస్ ఒక్కరికి అరౌండ్ 6,000 పడింది. ఫ్లైట్లో నుండి వ్యూస్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పొద్దున్నే. వచ్చేసామండి మహారాణా ప్రతాప్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉదయ్పూర్కి. ఎయిర్పోర్ట్ లోపల డెకరేషన్ అంతా ఎంత బాగా చేశారో చూడండి. కానీ చాలా చిన్న ఎయిర్పోర్ట్. హైదరాబాద్తో కంపేర్ చేస్తే చాలా చిన్నది. బయటకు వచ్చి వెహికల్ పర్సన్కి కాల్ చేసాం. వచ్చేసాడు అతను. స్టార్ట్ అయిపోయాం. ఉదయ్పూర్ సిటీ చూడండి ఎలా ఉందో. హోటల్ చెక్ ఇన్ 2 o'clockకి. ఇంకా టైం ఉంది కదా అని ముందు ఫతేసాగర్ లేక్ దగ్గరికి వచ్చాం. ఇది ఒక మ్యాన్ మేడ్ లేక్. మేవార్కి చెందిన మహారాణా ఫతే సింగ్ పేరు మీద ఏర్పడింది. Two parts, Mewar and Marwar. Marwar is the new one. Marwar is the desert place. बिल्कुल desert. जयपुर, जोधपुर, जैसलमेर, बाड़मेर. దీంట్లో బోటింగ్ ఫెసిలిటీ ఉంది, కానీ మేము పిచోలా లేక్లో బోటింగ్ చేద్దామని ఇది స్కిప్ చేసాం. బయట నుండే చూసి కొన్ని పిక్స్, వీడియోస్ తీసుకున్నాం. దూరంగా కనిపిస్తుంది చూడండి, అది మహారాణా ప్రతాప్ స్మారక స్తూపం. అక్కడికి వెళ్ళి దగ్గర నుండి చూడొచ్చు. నెక్స్ట్ మేము సహేలియోంకి బరి అని ఒక ప్లేస్కి చేరుకున్నాము. ఇది ఒక గార్డెన్. దీన్ని మహారాణా సంగ్రామ్ సింగ్ నిర్మించారు. 5 టైప్స్ ఆఫ్ ఫౌంటైన్స్ ఉన్నాయి. ఒకటి రెయిన్ వాటర్ ఫౌంటైన్, ఇంకోటి వచ్చేసి ఫారెస్ట్ ఫీల్ కలిగే ఫౌంటైన్, థర్డ్ వాటర్ లిల్లీ ఫౌంటైన్. ఇలా రకరకాల ఫౌంటైన్స్ తోటి గార్డెన్ చూడడానికి చాలా సూపర్గా ఉంది. ఇది అప్పటి రాజకుటుంబ స్త్రీల కోసం ఏర్పాటు చేయబడింది. సో బ్యూటిఫుల్ కదా. లోపలికి వెళ్తున్న కొద్దీ ఫౌంటైన్స్ వస్తూనే ఉన్నాయి రకరకాల మోడల్స్లో. ఒక పెయింటింగ్ మ్యూజియం కూడా ఉంది.
ఇక్కడ చూడండి, ఏనుగు తొండంలో నుండి వాటర్ పడుతూ చుట్టూ లోటస్ ఆకులతో ఉన్న సరస్సు చూడ్డానికి ఎంతో చక్కగా ఉంది. ఈ గార్డెన్ లోపలికి ఆ రోజుల్లో ఓన్లీ రాజకుటుంబ స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉండేదట. ఎంత అదృష్టవంతులో కదా రాణులు. తర్వాత అక్కడి నుండి బయటకు వచ్చి పక్కనే ఉన్న గవర్నమెంట్ టెక్స్టైల్ షాప్‌కి వెళ్ళాం. రాజస్థాన్ కల్చర్ క్లోత్స్, బెడ్‌షీట్స్, తివాచీలు, శిల్పాలు అన్నీ దొరుకుతున్నాయి. నెక్స్ట్ అక్కడ నుండి మా హోటల్‌కి రీచ్ అయ్యాం. హోటల్ డీటెయిల్స్ చెప్పలేదు కదా! హోటల్ స్టెర్లిన్ ఉదయ్‌పూర్. డైరెక్ట్‌గా కాల్ చేసి తక్కువ ప్రైస్‌కి బుక్ చేసుకున్నాం 2 డేస్‌కి. 4500 పడింది ఇద్దరికి. ఒక ప్యాలెస్ లాగా ఉంది చూడ్డానికి. వెబ్‌సైట్‌లో ఈ హోటల్ కాస్ట్ చాలా ఎక్కువ చూపిచ్చింది. ఇదే మా రూమ్. సో నైస్ కదా! హోటల్ బయట ఏరియా కూడా మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియా లాగా ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ చుట్టూ. 4500 ప్రైస్ అంటే చాలా చాలా బెటర్ అనే చెప్పాలి. టెర్రస్ పై నుండి వ్యూ ఇది. మాకైతే చాలా చాలా నచ్చింది మా హోటల్. దీంట్లోనే రాబోయే 2 డేస్ స్టే చేసి ఉదయ్‌పూర్‌లో మిగిలిన ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. ఇది ఓపెన్ టాప్ రెస్టారెంట్. లోపల అంతా ఫుడ్ సర్వ్ చేయడానికి టేబుల్స్, బఫే సిస్టమ్ లాగా ఉంది. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనం అవసరం అనుకుంటే. అన్‌లిమిటెడ్ బఫే. ఈ వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో ఉదయ్‌పూర్‌లో ఉన్న ఫేమస్ ప్యాలెస్‌లు, లేక్స్, టెంపుల్స్, ఫోర్ట్స్ అన్నీ కవర్ చేయబోతున్నాం. అస్సలు మిస్ కాకండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.